నమస్తే తెలుగువారి విశ్వవేదిక టీవీ9 వారధి కార్యక్రమానికి స్వాగతం. కృష్ణమ్మ మూవీకి ప్రేక్షకుల స్పందన ఎలా ఉంది? కృష్ణమ్మ సినిమాలో హైలైట్స్ ఏంటి? సత్యదేవ్ ఖాతాలో మరో సూపర్ హిట్ పడ్డట్టేనా? కృష్ణమ్మ మూవీ టీం ఇవాళ టీవీ9 వారధికి అతిథులుగా వచ్చారు. వాళ్ళతో మాట్లాడాలనుకునే ఎన్ఆర్ఐలు కాల్ చేయాల్సిన నెంబర్స్ 914023490015 లేదా 914023490016. మీరు వాట్సాప్ వీడియో కాల్ కూడా చేయొచ్చు. ఆ నెంబర్ 8006036036. హలో అండి. హాయ్ గోపాలకృష్ణ గారు అండ్ అర్చన అయ్యర్, వెల్కమ్ టు వారధి. థాంక్యూ. సో ఫస్ట్ మూవీ మీరు రిలీజ్ చేసుకున్నారు, మీ కెరియర్ లో ఫస్ట్ మూవీ మీ డైరెక్షన్ లో. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అండ్ అర్చన మీకు కూడా ఫస్ట్ మూవీ, మీకు కూడా కంగ్రాచులేషన్స్ సో మచ్. సో మంచి టాక్ తో నడుస్తుంది. ఎలా అనిపిస్తుంది? నాళ్ళ కష్టం నిన్న రిలీజ్ అయిపోయింది మీది. ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉన్నాం. టార్గెట్ ఆడియన్స్ రీచ్ అవుతుంది. సినిమా థియేటర్ అంతా పెద్ద స్క్రీన్ కాకపోయినా మాది కూడా పెద్ద స్క్రీనే. ఎట్లా అనిపించింది? ఎప్పుడు చూసినా బాగుంది. మూవీ చూసుకుంటుంటే ట్రైలర్, ఆ మూవీని కాదు కానీ ట్రైలర్ ఇట్ సెల్ఫ్ బాగుంది, అందరికి నచ్చింది, చాలా మందికి. సో అలాగే నాకు నచ్చింది. ఓకే ఓకే. సో కొంచెం కథ గెస్ట్ చేయలేకుండానే ఉంది. ఆల్రెడీ చూసిన వాళ్ళైతే కనెక్ట్ అయిపోతారు. బట్ చాలా అపరమేధావులు తప్ప సాధారణమైన జనం అలా గెస్ట్ చేయరు. అపరమేధావులు ఆ పిన్నమ్మల కోసం కూడా కాదు ఈ సినిమా తీసింది. మనం సామాన్యమైన ప్రజల కోసమే. వాళ్ళైతే గెస్ట్ చేయట్లేదు. సినిమాలో ఇలా చూసి అట్లా పట్టేస్తున్నారు, అలా కాదు చూసి జడ్జ్ చేసేస్తున్నారు. ఏది మంచి సినిమా ఏది కాదు క్షణాల్లో వెళ్ళిపోతుంది. వైడర్ సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ ఎలా ఉంటారంటే అండి, సినిమాని ఎంటర్టైన్ అవటానికి వస్తారు. వాళ్ళు ముందు గెస్ట్ చేయాలను వాళ్ళ టార్గెట్గా రారు. సో వాళ్ళు ప్రతిదీ థ్రిల్ ఫీల్ అవడానికి వస్తారు. సో అందుకని అటువంటి వాళ్ళు గెస్ట్ చేయరు. మామూలుగా గెస్ట్ చేసినా కూడా ఎమోషన్స్, ఆ బ్యాక్ డ్రాప్ ఆఫ్ ద ఫిల్మ్ అనేది ఎక్కువ చూస్తారు. అది కూడా ఒక రకమైన ఎంటర్టైన్మెంట్ కదా. ఇలా ఉంటుంది సినిమా, దీనికి వెళ్దాము అలా అటు లీడ్ చేసే సన్నివేశాలు ఏంటి, బ్యాక్ డ్రాప్ ఆఫ్ ద మూవీ, ఆ ప్లే ఎలా ఉంది అనేది ఎంజాయ్ చేయడానికి, తరువుగా ఎంజాయ్ చేయడానికి వస్తారు జనరల్ గా. సో అర్చన, మీది కూడా ఇది ఫస్ట్ మూవీ. మిమ్మల్ని మీరు బిగ్ స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు ఎలా అనిపించింది? యాక్చువల్లీ మేము మా ప్రెస్ మీట్ జరిగినప్పుడు వి ప్లేడ్ అవర్ సాంగ్. దాట్ ఇట్సెల్ఫ్ మేడ్ మీ వెరీ హ్యాపీ. అక్కడ సాంగ్ చూసుకుంటున్నప్పుడే ఒక రకమైన హ్యాపీనెస్. అండ్ థియేటర్లో ఫస్ట్ డే ప్రసాద్స్లో చూసినప్పుడు జనాల ఇంటరాక్షన్స్, వాళ్ళ అరుపులు, విజిల్స్, ఇంకా చాలు దిస్ ఇస్ వాట్ వీ వాంటెడ్ అన్నట్టు అనిపించింది. లైక్ వాట్ వీ హ్యావ్ వర్క్డ్ ఫర్ కనిపించేసింది స్క్రీన్ మీద అన్నట్టు హ్యాపీ అనిపించింది. ఓకే ఓకే. సో మీ క్యారెక్టర్ పరంగా మీరు ఏం చెప్తారు? చాలా సాఫ్ట్ సోబర్ గర్ల్ అండి సినిమాలో. అంతేనేమో కాదు యాక్చువల్లీ. అంటే లిటిల్ ఐఎమ్ అన్ అంబివర్ట్. సో రెండు రకాలుగా కూడా ఉంటాను డిపెండింగ్ అపాన్ ద సిచ్యుయేషన్స్. బట్ అదే మా డైరెక్టర్కి లైక్ ఐఎమ్ గోనా గివ్ యూ అ కాంట్రాస్ట్ క్యారెక్టర్ అన్నట్టు మాకు జరిగిన ఇంటరాక్షన్ అది. లైక్ జనరలీ ఐఎమ్ లాట్ టాకటివ్. సో ఆయన కొంచెం ఒక డైలాగ్ లేకుండా చేస్తారు. మన ఏరియాలోకి వచ్చిన ఒక అమ్మాయి మనం ఇష్టపడదు. మరి డైలాగ్స్ లేకపోతే యాక్టింగ్ కి స్కోప్ పెద్దగా ఉండదు. నేను యాక్చువల్లీ నాది అనుకున్నా డైలాగ్ లేకుండా చాలా సార్లు సినిమాలో చేసి ప్రూవ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారుగా. పాత్ర స్వభావం తగ్గట్టు యాక్ట్ చేస్తే చాలు ప్రూవ్ అవడానికి. నాకు క్వశ్చన్ సినిమాలో చూసిన తర్వాత ఆ క్లారిటీ వచ్చింది. ఓకే, ఇందుకేనేమో హీ వాంటెడ్, అంటే ఒక డైలాగ్ కూడా లేకుండా హీ వాంటెడ్ టు ఎమోట్ ఓన్లీ విత్ మై ఎక్స్ప్రెషన్స్ అన్నట్టే పెట్టారన్నట్టు సినిమా చూసాక అర్థమైంది నాకు. సో నాకు కూడా అదే క్వశ్చన్ మార్క్. నేను ఎప్పుడు అడిగేవాడిని, సార్ ఏంటి సార్ అన్నట్టు అడిగేదాన్ని. బట్ నవ్ ఐమ్ హ్యాపీ. సినిమాలో చూసిన తర్వాత పీపుల్ ఆర్ అప్రిసియేటింగ్. సో అదొక్కటి చాలా అనిపించింది. సో మీకు ఎట్లా అనిపించింది? ఈ స్టోరీ ఎప్పుడు తీసుకున్నారు? కృష్ణమ్మ అనే టైటిల్ ఎందుకు పెట్టాలనిపించింది? అదేనండి, మనం తీసే బ్యాక్డ్రాప్ కానీ అది విజయవాడ. అలాగే విజయవాడ బ్యాక్డ్రాప్. అలాగే ఆ నది ఎప్పుడు పుట్టిందో ఎలా పుట్టిందో తెలియదు మనకి. ఇల్లు అంతే, ఈ పాత్రలు కూడా ఎక్కడ పుట్టారో ఎలా పెరిగారో తెలీదు. ఆ నది ఒడ్డున పెరుగుతూ ఉంటారు. ఆ నదే వాళ్ళ అమ్మని భావిస్తారు అనుకుంటే కొంచెం కథలో అంతర్లీనంగా అది ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్యలో వచ్చిన బాండింగ్, నదికి వీళ్ళ జీవితాలకి. ఇది అండర్ ప్లేలో వాళ్ళ నది మలుపుల్లాగానే వీళ్ళ జీవితాలు కూడా అనేకమైన మలుపులు. కొన్నిసార్లు ప్రశాంతంగా వెళ్తూ ఉంటుంది, కొన్నిసార్లు మలుపులు, సుడులు. ఆ నదితోటే వీళ్ళ జీవితం కంపారిజన్ ఉంటుంది. సో కృష్ణమ్మ నదిలో ఎన్ని మలుపులు ఉంటాయో సినిమా సెకండ్ హాఫ్ లో అన్ని మలుపులు కనిపించాయి. ఫస్ట్ హాఫ్ లో కూడా ఉంటాయండి.
అంటే అందరికీ అన్నీ నచ్చాలని లేదుగా, కొంతమంది గమనిస్తారు. ప్రశాంతంగా వెళ్ళే మలుపులు కూడా ఉంటాయిగా కొన్ని, ఆ సెన్సిబిలిటీస్ ఉన్నవాళ్ళు అవి కూడా నచ్చుతాయి. ఓకే. సెకండ్ హాఫ్లో కొన్ని మలుపులు సుడులు తిరిగే మలుపులు ఉంటాయి, అవి ఎక్కువ మందికి ఆడియన్స్కి కనెక్ట్ అయ్యాయి, చాలా బాగా నచ్చిందని అన్ని చోట్ల నుంచి చెప్తున్నారు. సో సత్యదేవ్ ది బెస్ట్ యాక్టర్స్ ఉన్న వాళ్ళలో వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్స్. సో అతన్ని ఎందుకు సెలెక్ట్ చేయాలనిపించింది? అదేనండి, అన్ని రకాల మలుపులు ఉన్నప్పుడు డెఫినెట్గా అన్ని రకాల షేడ్స్ ఉంటాయి పాత్రలో, అవన్నీ చక్కగా హ్యాండిల్ చేయగలడని అనిపించి తనని మేము తీసుకోవడం ఓకే ఈ కథలో. ఓకే. సో ఫస్ట్ అతను అనుకోని క్యారెక్టర్ రాసుకున్నారా? క్యారెక్టర్ రాసుకున్న తర్వాత అతన్ని హీరోగా అనుకున్నారా? ఖచ్చితంగా కథ క్యారెక్టర్ రాసుకున్నాకే అనుకోవడం జరిగింది. ఓకే, కథ రాసుకున్న తర్వాత హీరో అనుకున్నారు. క్యారెక్టరేషన్ రాసుకున్నాకే హీరో అతనైతే బాగుంటాడు అనిపించింది. ఓకే. సో సత్యదేవ్ మూవీస్ అంటే ఖచ్చితంగా మంచి సబ్జెక్ట్ తో వస్తారు, ఆయన బాగుంటేనే యాక్సెప్ట్ చేస్తారు, డిఫరెంట్ స్టోరీస్ ఉంటాయన్న ఒక బ్రాండ్ పడిపోయింది అతనికి. సో ఈ కృష్ణమ్మ అతనికి తీసుకెళ్లేటప్పుడు మీరు ఎలా ఒప్పించగలిగారు? సో అది నేను ఒప్పించేది ఏం కాదు, మీరు ఎలా అతన్ని కన్విన్స్ చేయగలిగారు? అదేండి, ఇక్కడ ఎవరిని ఒప్పించలేరు కూడా మాటలతోటి, కథలే ఒప్పిస్తాయి. సో అవే మనుషుల్ని ఆన్బోర్డ్ చేస్తాయి అన్ని ప్రాజెక్ట్స్కి. అలాగే ఈ ప్రాజెక్ట్కి కూడా తనని కథే ఒప్పించింది. ఆ కథలో ఉన్న పాత్ర అతని పాత్ర తీరుతెనులే అతను ఒప్పించేయండి. ఓకే. కాలర్ ఉన్నారు, రాజు కాల్ చేస్తున్నారు డెట్రాయిట్ నుంచి. రాజు గారు అడిగండి మీ ప్రశ్న. నమస్తే అండి యూనిట్ కి. నమస్తే అండి. ఆ ట్రైలర్ చాలా బాగుంది సార్. యాక్చువల్ గా సత్యదేవ్ యాక్టింగ్ వెరీ ఎమోషనల్, చాలా అపీలింగ్ అనిపించింది. యాక్చువల్ గా ఏంటంటే ఆ పోలీస్ కేసు ఏంటి అది ఇది చూపించి ఆ పోలీస్ ట్రీట్మెంట్ చూస్తుంటే, యాక్చువల్గా చెప్పాలంటే మూవీస్ లోనే కాదు బయట రియల్ లైఫ్ లో కూడా, అంటే వెనుక ముందు ఏమి సపోర్ట్ లేని వాళ్ళకి పోలీసులు ఏ రకంగా ట్రీట్మెంట్ ఇస్తారో ఆ రకమైనటువంటి ట్రీట్మెంట్ సినిమాల్లో, అంటే కాస్త రియల్ లైఫ్ కి మీరు బాగా దగ్గరగా చూపిస్తున్నట్టుగా అనిపించింది అనమాట. ఎందుకంటే కొంచెం బాగా ఉన్న వాళ్ళు ఉంటేనేమో అది వేరు ఉంటుంది, పోలీసులు కొట్టరు తిట్టరు, ట్రీట్మెంట్ వాళ్ళకి బాగా ఇస్తూ ఉంటారు, మీడియా కూడా హంతకులకు సపోర్ట్ చేస్తూ ఉంటది, కాబట్టి అది వేరు. కానీ సినిమా బాగా రియల్ లైఫ్ కి దగ్గరగా చూపించారనిపించింది. దానికి నిజంగా మూవీ షుడ్ బి ఏ బిగ్ హిట్. ఇందులో మరి సత్యదేవ్ క్యారెక్టర్ చాలా ఎమోషనల్ గా చాలా బాగున్నట్టు అనిపిస్తుంది. we will definitely watch the movie అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా చూడండి, ఖచ్చితంగా మీ అంచనాలను అందుకుంటుంది. సెకండ్ హాఫ్ మొత్తం కూడా, ఫస్ట్ హాఫ్ కూడా న్యాచురల్గా జీవితాలని వాళ్ళ స్పృశించే ప్రయత్నం చేసామండి ఇందులో. సెకండ్ హాఫ్లో వాళ్ళ కష్టాలని, అటువంటి వాళ్ళకి కష్టాలు ఎలా ఉంటాయి అవన్నీ స్పృశించే ప్రయత్నం చేసాం. అవన్నీ ఇక్కడ 2 తెలుగు స్టేట్స్లో ఇప్పుడు చూస్తున్నారు, వాళ్ళందరికీ బాగా నచ్చినాయి. ఐ హోప్ మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. చూడండి సార్ ఖచ్చితంగా. వారధిలో మనకు కృష్ణమ్మ టీంతో మాట్లాడుతున్నాము. సో కృష్ణ గారు, సో మీ పేరు కూడా కృష్ణ ఉంది, మీ ఊరు కృష్ణ, సినిమా పేరు కృష్ణమ్మ, బ్యాక్గ్రౌండ్ కృష్ణా నది, ఏంటి మొత్తం కృష్ణార్చన? పుట్టిపెరిగిన ప్రాంతం కాబట్టి అక్కడ పాత్రలు కొన్ని మేము చిన్నప్పటి నుంచి చూసిన కొన్ని పాత్రలు ఆ ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్నాయి కాబట్టి ఆ స్లాంగు ఆ ప్రాంతంలోనే అటువంటి పాత్రలన్నీ మౌంట్ చేసి ఈ కథలోకి తీసుకొస్తే ఎలా ఉంటుంది నాకు ఐడియాతోటి ఆ ప్రాంతాన్ని ఎన్నుకోవటం, అక్కడే చేయటం జరిగిందండి. ఓకే. సో మీరు పుట్టి పెరిగారు కాబట్టి ఆ ప్రాంతంతో అటాచ్మెంట్ డెఫినెట్గా ప్రాంతంతో అటాచ్మెంట్ ఉంది. అక్కడ నేను చిన్నప్పటి నుంచి చూసిన కొన్ని పాత్రలు అనుకోకుండా ఈ కథలో ఉపయోగపడేలాగా ఉన్నాయని, అందులో ఆ పాత్రలు తీర్థనులు కొన్ని వాటి రిఫరెన్సెస్ ఉన్నాయి కాబట్టి ఆ ప్రాంతంలో తీస్తే బాగుంటుందని అనిపించి ఆ ప్రాంతంలో తీసామండి. ఓకే. సో ఇప్పుడు సినిమాకి కథ ఎంత బలమో క్యారెక్టర్స్ కూడా అంతే బలం, ఐ మీన్ యాక్టర్స్ కూడా అంతే బలం. సో సత్యదేవ్ విషయంలో ఇంకా డౌట్ అవసరం లేదు. సో అతనితో సమానంగా కావచ్చు ఆ సీన్ పండాలంటే మిగతా యాక్టర్స్ కూడా చాలా ఇంపార్టెంట్, పక్కన ఉన్న ఇద్దరు ఫ్రెండ్స్ కావచ్చు అండ్ హీరోయిన్స్ కావచ్చు. వీళ్ళే కదండి, ఇది నలుగురే కాదు, ఇందులో 40 మంది దాకా మొత్తం వించిపేట అంబియన్స్ని రిప్రజెంట్ చేసే క్యారెక్టర్స్ ఉంటాయండి. అవన్నీ కూడా బాగా ఎస్టాబ్లిష్ చేసి డీటెయిల్గా చూపించడం జరిగింది. అది కూడా ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా విజయవాడలో పెద్ద ఛాలెంజ్ ఏంటంటే ఎండలు తట్టుకుని, మాదంతా కూడా రోడ్ల మీద ఎక్కువ షూటు,
అవి చేయాలి. అది చేసినప్పుడు వీళ్ళందరూ పెర్ఫార్మెన్సెస్ నాటక రంగాల నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా పెర్ఫార్మెన్స్ టాప్ నాచ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారండి. ఆ పెర్ఫార్మెన్స్ అన్నీ కూడా సినిమా బలంగా వాళ్ళ కలెక్షన్స్ రాబట్టడంలో కానీ సినిమా నిలబట్టడంలో కానీ చాలా ఉపయోగపడ్డాయి. అలాగే యాజ్ యూజువల్గా సత్యదేవ్ గురించి ఎవరూ మాట్లాడక్కర్లేదు ఒకటి. అలాగే అతనితో పాటు కోటి ఒక క్యారెక్టర్ ఉంటుంది, మన మేసా లక్ష్మణ్ చేశాడు. మేసా లక్ష్మణ్లో కామెడీతో పాటు ఇందులో ఒక గ్రే షేడ్తో పాటు ఒక సీరియస్ టోన్ కూడా చివరిదాకా ఉంటాడండి. చాలా పెద్ద క్యారెక్టర్. సో తను కూడా పాత్రని చాలా బాగా హ్యాండిల్ చేసి చాలా చాలా బాగా జనాల కంటే ఇలాగా యాక్ట్ చేసి తీసుకెళ్ళాడు. అలాగే కృష్ణ అని తను ఇంకో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాడు. తను కూడా ఐ థింక్ ఎర్లీ కమరే, మేబీ దీని ముందు ఒకటి ఏమైనా చేస్తుంటాడేమో కానీ, బట్ ఇందులో అతను కూడా సత్య పెర్ఫార్మెన్స్తో పాటు ధీటుగా కొంచెం అలాగా అతను పాత్రపడి మీద చక్కగా చేసుకెళ్ళాడు. అలాగే అర్చన కానీ మేనా కానీ మీరు సినిమాలు చూస్తే ఎవరు కూడా యాక్టింగ్ పరంగా ది బెస్ట్, అందరూ మంచి అవుట్పుట్ ఇచ్చారు. ఎలా సెలెక్ట్ చేశారు? డెఫినెట్గా సెలెక్ట్ చేయడం అనేది ఆడిషన్స్ త్రూనే అండి. ఆడిషన్స్ త్రూనే పాత్ర అనుకున్నాక పాత్ర తీరుతెన్నులు ఎలా ఉంటే బాగుంటుంది అనేసి అనుకుని డిస్కస్ చేసుకుంటా ఇలా వచ్చిన వాళ్ళని దానికి తగ్గట్టుగా 2-3 రకాలుగా పెర్ఫామ్ చేయించి అవన్నీ చూసుకుని అందులో నుంచి ది బెస్ట్ అనుకున్న వాళ్ళని పిక్ చేసుకుంటాం కదా. పాత్రకు దగ్గరగా ఉన్న వాళ్ళని పిక్ చేసుకుంటాం. అందరం చేసే పని అదే. సో మేము అదే చేసాం. అంతేగాని అలాగే విజయవాడలో ఆడిషన్ పెట్టాం. సో ఆ ప్రాంతంలో తీస్తున్నాం కాబట్టి వించిపేట అనే ఏరియాలో తీస్తున్నాం అండి. ఆ వించిపేట ఆ చుట్టుపక్కల విజయవాడ స్లాంగ్ మాట్లాడే వాళ్ళైతే బాగుంటారని విజయవాడలోనే మోస్ట్లీ క్యారెక్టర్ ఆర్టిస్టులతో సహా అందరినీ విజయవాడ నుంచే ఎక్కువ పిక్ చేసాం. సో అర్చన, మీకు ఎలా అనిపించింది మిమ్మల్ని సెలెక్ట్ చేసినప్పుడు? ఫస్ట్ సెలెక్ట్ అవుతా అనుకున్నారా? టు బి ఆనెస్ట్ నాకు ప్రాజెక్ట్ డీటెయిల్స్ తెలియదండి. నాకు ఈ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఐ థాట్ ఇట్ ఈస్ లైక్ వన్ ఆఫ్ ద గుడ్ ప్రాజెక్ట్స్ అండి, వెళ్ళండి అంటే నేను నాకు ఈ ప్రాజెక్ట్ ఏంటి, అప్పుడు సత్య గారు ఉన్నారా, గోపాల్ గారా, కొరటాల శివ గారి ప్రెసెన్స్ అని ఏమీ తెలీదు. ఒకటే చెప్పారు, వితౌట్ మేకప్ జస్ట్ చీర కట్టుకొని వచ్చేసేయమని చెప్పారు. నేను వెళ్ళిన తర్వాత తెలిసింది ఇట్ ఈస్ అ హ్యూజ్ ప్రాజెక్ట్ అని చెప్పేసి. దెన్ ఐ థాట్, నేను లోపలికి వెళ్ళిన తర్వాత నాకు ఒక క్వశ్చన్ మార్క్, అవుతానా లేదా అని నాకు 100% డౌట్ ఉండింది. దెన్ ఆఫ్టర్ హీ గేవ్ మీ అన్ ఆడిషన్, ఒక చిన్న లుక్ టెస్ట్ లాగా చేసి 2-3 times అగైన్ క్యారెక్టర్కి సెట్ అవుతానా లేదా అని చూసుకొని హీ మేడ్ మీ పర్ఫార్మ్ 2-3 times అండ్ దెన్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఓకే, అంతకుముందు ఏమైనా చేశారా? ఎనీ షార్ట్ ఫిల్మ్స్? నథింగ్ అండి. ఐ వాజ్ లైక్ నో, ఐ యూస్ టు గెట్, బట్ బెంగళూరులో నేను చదవడం జరిగింది కాబట్టి సో స్ట్రైట్ అవే ఐ వాజ్ లుకింగ్ ఫర్ అ గుడ్ ఆపర్చునిటీ. అందులో నాకు ఈ సినిమా కంటే దీనికి ముందు ఇంకొక సినిమాకి ఆఫర్ వచ్చింది. ఐ సెడ్ నో ఫర్ దట్ ప్రాజెక్ట్, బట్ దాట్ కో డైరెక్టర్ సెంట్ మీ దిస్ లీడ్. సో ఒకసారి మంచి ప్రాజెక్ట్ అమ్మ, ఒకసారి చెప్పారు. ఎందుకు ప్రీవియస్ ప్రాజెక్ట్ కి నో, దట్ వాజ్ నాకు అంత కన్విన్సింగ్ గా అనిపించలేదు. సో అందుకనే లైక్ వద్దండి, నెక్స్ట్ మంచిది వస్తే చూద్దాం అన్నప్పుడు దెన్ నా పర్మిషన్ లేకుండానే పంపించేసానమ్మా అని అంటే నేను అప్పుడు అడగలేదు, బికాజ్ ఆయన నాకు తెలుసు కాబట్టి. సో నేను ఏంటి ప్రాజెక్ట్ ఏం అడగకుండా సైలెంట్ గా వెళ్ళిపోయాను ఆఫీస్ కి. తర్వాత నాకు ఈ డీటెయిల్స్ అని రివీల్ అయిన తర్వాత ఐ ఫెల్ట్ లైక్ ఓకే ఫైన్, హ్యాపీ అనిపించింది. ఓకే, బేసికలీ యువర్ ఫ్రమ్? మై నేటివ్ వాస్ చిత్తూరు అండి. Okay. But I was brought up in Bangalore. So, but proper Telugu ammayini. Oh, pakka Telugu ammayini. బాగుంది, మీ తెలుగు కూడా చాలా బాగుంది. బట్ మీ లుక్ మాత్రం కన్నడ అమ్మాయి లాగా, ముంబై అమ్మాయి లాగా కనిపిస్తుంది. చాలా మంది అంటారు until I speak. Yeah. సో ఇంకా నెక్స్ట్ ఎలాంటి క్యారెక్టర్స్ కావాలనుకుంటున్నారు ఈ సినిమా చేసినప్పుడు? అంటే బిగ్ స్క్రీన్ లో మిమ్మల్ని చూసినప్పుడు కౌసల్య గుర్తొచ్చారు నాకు. బొట్టు, చీరకట్టు. కౌసల్య గుర్తున్నారా మీకు? సీనియర్ యాక్టర్. ఓ యా 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 యా, yes yes. మీకు అనిపించిందా? కొంచెం లయ అని నేను ఆడిషన్ చేసినప్పుడు కొంచెం లయ అలా అనిపించి మన తెలుగు అమ్మాయి లాగా ఉంది కదా అనుకున్నప్పుడు మాట్లాడిన తర్వాత తెలిసిపోయింది చిత్తూరు అమ్మాయి అని. కాకపోతే మాట్లాడలేవు కాబట్టి పెర్ఫార్మెన్స్ తో తను ఆకట్టుకోవాలి ఇందులో. అది బాగా డెలివరీ చేసింది. అది టాస్క్ అండి, ఒక్క డైలాగ్ మాట్లాడకుండా ఏమున్నా త్రూ ఎమోషన్స్ ఎక్స్పోర్ ఐ మీన్ అంటే ఏంటంటే ఆ వించిపేట అనే ప్రాంతంలో ఒక తామర పూలాగా, ఒక మడ్డేరిలో తామర పూలాగా మెరవాలి. ఎక్కువ మాట్లాడకూడదు. ఆ ప్రాంతానికి ఎక్కడో నుంచి బాగా బతుకుంటారు, అంత ముందు ఎక్కడో అనుకోకుండా పరిస్థితులు బాగోక ఆ ప్రాంతానికి వచ్చి ఉంటున్నారు. కామ్గా తలంచుకుని వెళ్ళిపోయి
అక్కడ గడుపుతున్న కుటుంబం. సో అలాగే ఆ పాత్ర తగ్గట్టు ఎవరితో అమ్మాయికి మాటలు వచ్చు, ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకుంటుంది, కానీ ఆ ప్రాంతంలో వాళ్ళతో ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం కూడా అమ్మాయికి ఏదో అలా ఉంటుంది. అందరూ కూడా అది ఫజిల్లా చూస్తారు, అసలు ఎవరు ఇల్లు ఎక్కడి నుంచి వచ్చారు, సినిమాలో అదే ఉంటుంది. అక్కడ హోటల్ దగ్గర కూర్చొని అదే డిస్కస్ చేసుకుంటుంటారు కుర్రోళ్ళని. అసలు సంవత్సరం అయింది ఎవరితో మాట్లాడరు ఏంటి ఇల్లు అంటే, మన ప్రాంతంలో ఉండాల్సిన అమ్మాయి కదా బాబు, ఈ అమ్మాయి ఎక్కడో బాగా పెద్దోళ్ళలో ఉండాల్సిన అమ్మాయి లాగా ఉంది అనేది ఇలా ఏదో అనుకుంటుంటారు. అన్ని పుకార్లు వీళ్ళ మీద. ఏంటనేది తెలియకుండా ఆ ప్రాంతం నుంచి డిస్పోజ్ అవ్వడం అనేది ఆ పాత్రకు ఉన్న చిన్న బ్యూటీ. అందువల్లే అమ్మాయి ఆ ప్రాంతం వాళ్ళతో ఎక్కువ ఇంటరాక్ట్ అవుతూ ఎక్కువ మాట్లాడదు. బట్ థియేటర్లో రెస్పాన్స్ చూస్తే మాత్రం చాలా బాగా అనిపించింది. అంటే లైక్ చెప్పినట్టే నాకు కొంచెం అది పండించడం కూడా చాలా కత్తిమిస్తాము యాక్చువల్గా. ఆ పెర్ఫార్మెన్స్ కళ్ళతోటి వాళ్ళు చేసే కామెంట్స్ వింటూ తన దారిలో తాను వెళ్తూ ఉండాల్సిన క్యారెక్టర్. సో అది ఆ అందాన్ని దూరం నుంచి అలాగా తామరపుని అలా చూస్తా అందరూ మాట్లాడుకోవడమే ఆ పాత్ర యొక్క ఉద్దేశము. ఆ పాత్రను క్రియేట్ చేయడంలో తను 100% క్యారీ చేసింది సినిమాలో. మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటండి సినిమా చూసిన తర్వాత? లేదు అంటే చెప్పాను కదా, లైక్ ఇట్స్ నాట్ అబౌట్ ద డ్యూరేషన్, ఇట్స్ హౌ ద ఇంపాక్ట్ యూ క్రియేట్ ఆన్ ద ఆడియన్సెస్, వాట్ ఈస్ ఇంపార్టెంట్ అనేది నాకు ఈ పాత్ర చూసిన తర్వాత అర్థమైంది. నాకు పీపుల్ ఆర్ అప్రిషియేటింగ్ ఫర్ దట్. అంటే ఉన్నంతసేపు కూడా లైక్ యూ స్టోల్ ద షో, యువర్ ప్రెసెన్స్ ఇస్ అమేజింగ్. నా కమెంట్స్ ఇవన్నీ చూస్తుంటే ఇట్ మేక్స్ మీ హ్యాపీ. సో ఇన్స్టాలో కమెంట్స్ కానివ్వండి, నిన్న థియేటర్ విజిట్ చేశాము. సో జనరలీ జస్ట్ టు నో ద ఆడియన్సెస్ పల్స్, వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం. సో నేను ఏం చేసినా కూడా నేను అప్పుడు హిస్ వ్యూ వాజ్ రైట్ అన్నట్టు నాకు ఒక హ్యాపీనెస్ అనిపించింది. సో డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడు కరెక్ట్ అనిపించింది. సో అందుకే డైరెక్టర్స్ వ్యూ అనేది ఏదైతే ఉంటుందో మనం చక్కగా దాన్ని ఫాలో అయిపోతే సరిపోతుంది అనిపించింది. సీనియర్ యాక్టర్స్ అదే చేస్తారు, అంతే బ్లైండ్ గా ఫాలో అయిపోవడమే. డైరెక్టర్ కి ఇంకా ఫైనల్ డెసిషన్ ఫాలో అయిపోవడం, బికాస్ he will be having a view. It's his story, ఆయన స్టోరీ కాబట్టి. సో ఆయనకు ఒక వ్యూ ఉంటది. సో నాకు ఇనిషియల్ డౌట్స్ విషయంలో కూడా చాలా మంది హీరోయిన్స్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు, నాకు నచ్చిన డ్రెస్ వేసుకొని అసలు ఈ కలర్ సెట్ అవ్వదు అని చాలా మంది చెప్తూ ఉంటారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా. బట్ ఫైనల్ గా ఆన్ స్క్రీన్ చూసినప్పుడు డైరెక్టర్ విజన్ వేరుగా ఉంటుంది, పర్ఫెక్ట్ గా ఉంటుంది అని లాస్ట్ సేమ్ నాకు కూడా ఇనిషియల్ డౌట్స్ అండ్ క్వశ్చన్స్ ఉన్నింది. బట్ సినిమా చూసిన తర్వాత అబ్బా హాయ్, దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ అన్నట్టు అనిపించింది. మూవీ యూనిట్ తో మనం మాట్లాడుతున్నాం. అర్చన, మీరు తెలుగు అమ్మాయి అని వినడమే మాకు చాలా హ్యాపీగా ఉంది. మీరు మాట్లాడుతుంటే ఇంకా బాగుంది, మీరు పాడితే ఇంకెలా ఉంటుందో వినాలని ఉంది. అంటే నేను అంత గొప్ప సింగర్ని కాదండి, ఎవరు సింగర్ చాలు, మాకు గొప్ప అవసరం లేదు. అంటే ఏదో బట్ ఐ ట్రై. మా సినిమాలో కాలభైరవ గారు అందించిన ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఏమవుతుందో మనలో, అండ్ జనాలకి చాలా నచ్చిన సాంగ్. సో ఏమవుతుందో మనలో మనలో మన మనసులలో, ఏం జరిగిందో కలలో కలలో తలముల కలలో, ఏమెదురైందో కథలో కథలో మలి మలుపులలో, ఏం కదిలిందో ఎదలో లోతులో. థ్యాంక్ యూ. నిజంగా చాలా బాగా పాడారు. ఈ మధ్య వస్తున్న హీరోయిన్స్ అందరూ పాడేస్తున్నారు, పాపం సింగర్స్ ఏమైపోవాలి. తెలుగులో తెలుగు అమ్మాయి ఇంకా అదే కదా, చక్కగా పాడారు. స్వీట్ వాయిస్. అయ్యో థ్యాంక్ యూ. మళ్ళీ పాటలు పడతాను నెక్స్ట్ సినిమా ఇప్పుడు ఈ రోజుల్లో అన్ని చేస్తున్నారు, హీరోస్ డైరెక్షన్ చేస్తున్నారు, వాళ్ళే డ్రెస్సెస్ కాస్ట్యూమ్ డిజైనింగ్ చేసుకుంటున్నారు, వాళ్ళే పాటలు పాడుకుంటున్నారు. మీరు చక్కగా మీ వ్యూవర్స్ కోసం కాంప్లిమెంట్ ఇచ్చారు. నెక్స్ట్ పాపం అది నిజానికి వెళ్ళి ఎవరి పని వాళ్ళు చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. అన్ని పనులు నేర్చుకోవడం తప్పలేదు, బట్ ఎవరి పని పాడుతాం కళ్ళే పాడచ్చు కూడా తప్పేం లేదు. అదే పోలీస్ కేసు అవ్వదు పాడితే, జనాలు చక్కగా వింటే నాన్ బిల్ వారెంట్ కేసు ఇంకా అంత అందమైన అమ్మాయి అంత అందంగా పడుతుంది, ఎందుకు వినరు? ఇంకేం హిడెన్ టాలెంట్స్ ఉన్నాయి మీకు? హిడెన్ టాలెంట్స్ చాలా ఉన్నాయి. డాన్స్ చాలా ఉన్నాయి. చెప్పండి, మీకు తెలిసిన. మేకప్ బాగా చేస్తుందండి. దట్ ఇస్ హిస్ కంప్లైంట్, నాట్ హిస్ కంప్లైంట్ కాదు, కాంప్లిమెంట్ కాదు, కాంప్లిమెంట్ అది. మేకప్ మా జన్మ హక్కండి. సినిమాలో అండి అంటే ఈ మూడ్కి తగ్గట్టు భోజనం చేసేటప్పుడు ఒకలాగా, నిద్రపోయేటప్పుడు ఒకలాగా, ఎర్లీ మార్నింగ్ ఒకలాగా, అలా రకరకాల మార్చేది. హీ డజంట్ లైక్ మేకప్. అంటే పాత్రకి తగినట్టు, అంటే ఆ పాత్రకి కానీ తను మేకప్ చేసుకుంటే నాకే అంటే ఆ క్యారెక్టర్ కి
ఆ పాత్ర వరకు అన్నాం కానీ లేదు బాగా చేస్తుంది, మంచి సెన్స్ ఉంది, మేకప్ సెన్స్. అంటే సార్ మ్యామ్ సినిమాలో వితౌట్ మేకప్, సినిమా అంతా వితౌట్ మేకప్. అండ్ కానీ వితౌట్ మేకప్ చాలా బాగున్నారు ఆయన అన్నట్టుగా. అదే నేను చెప్తా ఉంటాను ఇప్పుడు. హీ కీప్స్ సెల్లింగ్ వితౌట్, అంటే సినిమా అందరూ ప్రతి ఒక్క యాక్టర్ కూడా వితౌట్ మేకప్ చేసాం. సో ఫస్ట్ ఏదో చిన్నగా కన్సిల్, జస్ట్ అండర్ ఐ కింద కన్సిల్ చేసుకొని వచ్చిన వెంటనే హీ స్టార్టెడ్ యెల్లింగ్. ఫస్ట్ వెళ్ళి మొహం కడుక్కొని వచ్చేసి వెళ్ళు అని చెప్పి మొహం కడుక్కొని వచ్చిన తర్వాత షార్ట్ పెట్టారు నాకు. సో అంత పర్టిక్యులర్ అనమాట. బట్ బెజవాడ అమ్మాయిలాగా అనిపించాలి. మీరు అన్నట్టు కొంచెం నార్త్ వస్తుంది, నాకు ప్రాపర్ బెజవాడ అమ్మాయి. మీరు మేకప్ అని మీరు తెచ్చారు అసలు. సో హిడెన్ టాలెంట్స్ ఇందులో కూడా మాకు సినిమా విషయాలు తెలుసు కదా, మీరు ఎంత పర్టిక్యులర్ ఉన్నారు అన్ని కూడా మనకు తెలుసుకుంటున్నాం కదా. యా, సో ఇట్ ఈస్ లైక్ వితౌట్ మేకప్ చాలా న్యాచురల్ గా ఆ నేటివిటీకి తగ్గట్టు హీ డిజైన్డ్. సో ఇట్ వాజ్ అ గుడ్ హ్యాపీ థింగ్. ఎప్పుడు ఎక్స్పెరిమెంట్ చేయండి, బికాస్ సినిమా అంటే మేకప్ గ్లామర్ వరల్డ్, బట్ ఈ సినిమా చాలా రియాలిటీకి తగినట్టు ఉంటుంది కాబట్టి, చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇట్ వాజ్. తను ఇంకో హిడెన్ టాలెంట్ అంటే అక్కడ మేము షూటింగ్ లో చూసింది, ఎక్కడ కూర్చుంటే అక్కడ అందరం చుట్టుపక్కల వాళ్ళందరినీ మాట్లాడించి తను కూడా మాట్లాడుతూ వాళ్ళందరినీ బాగా అట్రాక్ట్ చేసేసి బల్బు కనుక పురుగులు చేరినట్టు ఆమె చుట్టూ ఎప్పుడు మాటలతోటి మాటల మాంత్రికులు అనాలి. మరి నాకు పని తగ్గాలి, వాళ్ళు తగ్గట్లేదండి. కొంచెం కదిలిస్తే వచ్చేస్తుంది. ఒక్క నిమిషం మీరు మాట్లాడంటే తగులుకుంటుంది. మరి కాలర్ ఉన్నారు, సాయి కృష్ణ కాల్ చేస్తున్నారు కాలిఫోర్నియా నుంచి. సాయి కృష్ణ గారు మాట్లాడండి. హాయ్ సాయి కృష్ణ గారు. హాయ్ అండి, మీ ట్రైలర్ చూస్తానండి, చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ. మీరు ఇంకో మూవీ చేయాలండి, కోరిక. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది. అండ్ టీమ్ సత్యదేవ్ గారు అయితే ఈ నెయిల్డ్ ఇట్ అండి, 100% గా చాలా చాలా బాగా చేశారు. అండ్ అర్చన గారు కూడా చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. అండ్ ఐ రియలీ విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ టీమ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. 100% రేపు వెళ్ళి నేను చూస్తున్నాను మూవీ. చూడండి సార్, ఖచ్చితంగా ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాల్లో జనాలకి బాగా నచ్చింది, మీకు కూడా నచ్చుద్దని ఆశిస్తున్నాను. నచ్చితే ఒక 10 మందికి చెప్పండి అంతే. ఎందుకంటే చిన్న సినిమా కదా, అలా మౌత్ టాక్తోనే ఇది స్ప్రెడ్ అవ్వాలి. మనకేమి పెద్ద ప్రమోషన్స్ అవి కూడా ఉండవు కాబట్టి మీలాంటి నచ్చిన వాళ్ళే దాన్ని ప్రమోట్ చేయాలి కాస్త. థ్యాంక్ యూ. సో సినిమాకి ప్రధాన బలం ఏంటి అంటే ఏం చెప్తారు? కథ బలం అని చెప్తారు, ఫస్ట్ ఆన్సర్ అదే వస్తుందని నాకు తెలుసు. ఖచ్చితంగా సినిమాకి అయితే ప్రధాన బలం కథనమేనండి. కథను, దాని తర్వాతే అంటే కథ. చాలామంది కథలు ఆల్రెడీ తీసిన కథలు పట్టుకుని కూడా కథనంతోనే కదా మ్యాజిక్ చేసింది చాలామంది. సో అట్లాగే కథనమే ప్రధాన బలం. ఇప్పుడు ఏంటంటే కొన్ని కథలకి ఏంటంటే అండి బ్యాక్డ్రాప్ అందాన్ని ఇస్తుంది. సబ్జెక్ట్ ఎక్కడ మౌంట్ చేస్తున్నాం, ఆ ప్రాంతాన్ని ఎక్స్ప్లోర్ చేసి చూపించడంలో ఒక అందం వస్తుంది కథ స్వభావాన్ని బట్టి. కొన్ని కథలు ఏంటంటే స్క్రీన్ ప్లే బేస్డ్గానే వెళ్ళాలి, ఎక్కడెక్కడ ఏవేవి రివీల్ చేయాలండి. సో నేను మీదైతే ప్రధానంగా కథ అనేది పుస్తకం చదువు కూడా బాగుంటుంది. స్క్రీన్ మీదకి వచ్చేప్పటికి ఆ ప్రాంతాన్ని చూపించడం, ఎక్స్ప్లోర్ చేసి చూపించడం, అలాగే పాత్రల ద్వారా ఆ కథని ఎలివేట్ చేయడం అన్నీ కూడా స్క్రీన్ ప్లేలో భాగంగా ఉంటాయి కాబట్టి స్క్రీన్ ప్లేనే ప్రధాన బలం అనుకుంటూ ఉంటాం. ఓకే, చాలా మంది వ్యూవర్స్కి ఆ విషయం తెలియదు. స్క్రీన్ మీద అలా చూస్తూ వెళ్ళిపోతాం తప్ప ఈ సినిమాల్లో ఉన్న వాళ్ళకి కాస్త ఈ టచ్ ఉన్న వాళ్ళకి స్క్రీన్ ప్లే ప్రియారిటీ ఏంటో తెలుసు. సో మీరు ఎంత జాగ్రత్త తీసుకుంటారు? మీకు ఎవరి స్క్రీన్ ప్లే బాగా నచ్చుతుంది? మీరు ఎవరిని చూసి ఇన్స్పైర్ అవుతారు? ఒకళ్ళని చెప్పలేమండి, చాలా ఇందులో చాలా మంది చెప్పాల్సి వస్తుంది. ఒక పెద్ద లిస్ట్ ఉంటుంది, సినిమాలు ఎవరై చూస్తారు, ఎవరు బాగా నచ్చుతాయి అనేది. చెప్పండి. నాకు టాప్ 3 టక్కుని గుర్తురాడలేదు, కానీ తెలుగులోకి వస్తే నాకు భారతీరాజు గారు, బాలచంద్ర గారు, వాళ్ళ భాగ్యరాజు గారు, తెలుగులో విశ్వనాథ్ గారు, మన వంశీ గారు, పెద్ద వంశీ గారు, ఇలా ఓ పెద్ద చాంతాడాని లిస్ట్ ఉంటుంది కదా. ఫస్ట్ టాప్ 5లో వీళ్ళని వేసుకుందాం. ఇక నేను చెప్పుకుంటా పోతే మీ ప్రోగ్రామ్ మొత్తం అది సరిపోతుంది. నాకే కాదు అందరికీ. ఎవరు కూడా ఒక్కళ్ళు అని చెప్పి స్పెసిఫిక్గా చెప్పలేము, 3 పేరు కూడా చెప్పలేము. ఎందుకంటే పెద్ద
ఓషన్ గ్రేడ్ చేశారు వాళ్ళు. ఓకే. చాలామంది వాళ్ళ మార్కుతో వాళ్ళకి బాగా ఆకలింపైన విధానంతో దాసనారాయణరావు గారు కానీ రాఘవేంద్రరావు గారు కానీ అందరూ వాళ్ళ వే ఆఫ్ టెల్లింగ్లో కొత్త మార్కుని వాళ్ళ ఐడెంటిటీని చాటుకున్నారు. అందులో అందరి ఏదో సందర్భంలో ఏదో డైరెక్టర్ సినిమాలు బాగా ఇన్స్పైర్ చేస్తూ ఉంటాయి. ఓకే. సో మీరు ఎంత జాగ్రత్త తీసుకున్నారు మీ స్క్రీన్ ప్లే విషయంలో మీరు తీసుకున్న? అవునండి, ఈ కథకు సంబంధించి ఏంటంటే ఫస్ట్ నేను ఈ కథలో ముగ్గురు ఇన్నోసెంట్ పీపుల్ వెనక ముందు అడిగేవాళ్ళు ఎవరూ లేని వాళ్ళని వాళ్ళ జీవితాలని స్క్రీన్ మీద ఆవిష్కరించి వాళ్ళ మీద ఆడియన్స్కి ఒక సానుభూతి రావాలి. అలాగే అటువంటి వాళ్ళకి జరిగే అంటే మనం న్యూస్ ఛానల్స్లో కానీ ఇక్కడ వింటాను ఉంటాం, చట్టం కొంతమందికి బలంగాను బలహీనులకి బలవంతంగాను బలవంతులకి బలహీనంగాను పనిచేస్తూ ఉంటుంది అంటాం కదా. అదే అండి కథ. కానీ అది ఎలా ఆ డీటెయిలింగ్ ఏంటి అనేది ఒక పర్టికులర్ కేసులో నేను కొంతమంది జర్నలిస్ట్తో మాట్లాడినప్పుడు కానీ వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్ కానీ ఇంత జరుగుద్దా లోపల, పై లేయర్లో మనకి ఇవన్నీ కనిపించవు కదా అని అనిపించి అది నన్ను ఎగ్జైట్ చేసి ఫస్ట్ ఆ కేసులో ఇరుక్కున్న ఒక మనిషి, ఆ మనిషి కథ ఏంటి, అతని జీవన విధానం ఏంటి, అతను ఎలా ఇరుక్కోబడ్డాడు అనేది వాళ్ళ ద్వారా విన్నాను. అంటే క్రైమ్లో కూడా ఒక చిన్న పిక్ పాకెట్ క్రైమ్ చేసిన తీసుకెళ్ళి మర్డర్ కేసులో పెడితే మనకి తప్పు చేశాడు కదా వీడిని దండేస్తుంది తప్పు లేదని అనుకోలేము. ఎందుకంటే అతను చేసిన చిన్న క్రైము ఇరిగించింది కదా, అతని మీద సానుభూతి వస్తుంది. అట్లనే ఇతని మరి స్వాతి ముత్యంలో కమలాసంలాగా చూపించాల్సిన అవసరం కూడా లేదు. ఎవరి పరిస్థితులు తగ్గట్టు వాళ్ళు జీవనం బతకడం కోసం నేను బతికిన లైఫ్ స్టైల్ను అందరూ బతకాలని కోరుకోలేము కదా ఈ సొసైటీలో. దీంట్లో భాగంగానే అటువంటి సంఘటనలు కొన్ని విన్న తర్వాత ఈ కథ రాసుకోవడానికి ప్రేరేపించింది. అలాగే ఇది నేను రాసుకున్న 3 years 4 years ఉందండి. 4 years బ్యాక్ రాసుకున్నాను. ఎప్పుడు పట్టాలెక్కింది? ఫస్ట్ షాట్ ఎప్పుడు పడింది? అండి ఇది 1.5 year బ్యాక్ పడిందండి ఫస్ట్ షాట్. ఓకే. సో 1.5 year కంటిన్యూగా చేశారా? మధ్యలో లేదండి, సినిమా కంప్లీట్ అయ్యాక కొన్నాళ్ళు ఈ పెద్ద సినిమాలు అలా వస్తూ ఉంటాయి కదా, వాటి మధ్యలో డేట్ చూసుకుంటా వచ్చి చివరికి మాకు ఈ స్లాట్ దొరికింది. ఎలక్షన్ వేడి అది ఇది అనుకుంటున్నారు కానీ కంటెంట్ బలంగా ఉంటే జనాలకు నచ్చుద్ది అని అనుకుని నమ్మి వెళ్ళాము. మాకు ఎలక్షన్ వేడితో పాటు కొంతమంది కుహానా మేధావుల తాకిడి కూడా తగిలింది. రివ్యూసా? కొంతమంది రివ్యూస్ వాళ్ళు ఏంటంటే ఎఫెక్ట్ చూపిస్తారని మీరు నమ్ముతారా? ఏదండి రివ్యూస్ ఎఫెక్ట్ చూపిస్తాయి సినిమా పైన అని మీరు నమ్ముతారా? అస్సలు ఖచ్చితంగా నమ్మట్లేదండి. పాజిటివ్ అయినా నమ్మరా? పాజిటివ్ 5 ఇచ్చిన నమ్మరా? ఏమండి 5 ఇచ్చారని జనాలు ఏమి ఎగబడి వెళ్ళరు, 5కి 0.5 ఇచ్చారని కూడా వెళ్ళరు. వాళ్ళు ఏంటంటే ట్రైలర్ చూసుకుంటారు, ఆ కథ మమ్మల్ని ఎంత ఎంటర్టైన్ చేస్తుంది అని వాళ్ళకు బిలీవబిలిటీ వస్తుంది, వెళ్తారు. ఆ వెళ్ళినోళ్ళు పక్కింటోళ్ళు చెప్పడం వల్ల ఎవరో ముక్కుమొహం తెలియని నాలెడ్జ్ ఎంతో తెలియదు మాట్లాడట్లేదు, అందరూ రివ్యూలు చూసుకునే వెళ్తున్నారు. అండి చూస్తున్నారు కానండి, రివ్యూస్ దెబ్బ ఉందని ఖచ్చితంగా చెప్పగలం. అందుకనే సినిమా వాళ్ళందరూ కూడా అబ్బాయిలు మీకోసం కదా అబ్బాయిలు సినిమాలు చేస్తారు. మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి సినిమాకి, కృష్ణమ్మ మూవీకి. అవునండి, మిక్స్డ్ రివ్యూస్. కంప్లీట్ మై సెల్ఫ్ తర్వాత మీరు అదే అండి, చాలా మంది కూడా మొత్తుకుంటుంది అదే, అబ్బాయిలు ఇది మీకోసం కదరా, ఏదో బ్రెడ్ బటర్ జామ్ తిని రాసిన స్క్రీన్ ప్లే, సినిమాలు చూసి స్క్రీన్ ప్లే ఇలా ఉండాలని రాసిన పుస్తకాలలో 4 డైలాగులు ముక్కును పట్టుకుని వాటిని ఫ్రేమ్ పెట్టి ఈ ఫ్రేమ్లో మీరు సినిమా తీయండి, తీస్తే మేము జనాలను థియేటర్కి వెళ్ళమని రికమెండ్ చేస్తాం, లేదా ఓటీటీలు కూర్చొని చూడమని చెప్తాం అని చెప్పి మాట్లాడే వాళ్ళ కోసం, ఆ పెన్నమ్మల కోసం అయితే ఖచ్చితంగా సినిమాలు ఇక్కడ ఎవరు చేయరు కూడా. ఎందుకంటే మీ ప్రాంతంలో బ్రెడ్ బటర్ తింటారని చెప్పి మీరు 4 బ్రెడ్ బటర్ తింటారని మేము ఇక్కడ ఎక్కువ వైడర్ సెక్టర్ ఆఫ్ తినే టిఫిన్స్ని పెట్టకుండా ఆపేసి ఎవరు టిఫిన్ స్టాల్స్ రన్ చేయరు కదా. ఇది సేమ్ వే సినిమా కూడా అండి, మీకోసం 4 కోసం మీ 4 బంధించిన ఫ్రేమ్లో సినిమా ఉంటేనే మేము దాన్ని సినిమాగా పరిగణిస్తాం అని కబుర్లు చెప్పే ఆ పెన్నమ్మల కోసం అసలు ఖచ్చితంగా సినిమాలు చేయరు ఎవరు. మేము కూడా చేయలేదు, ఈ సినిమా కూడా అలా చేయలేదు, ఫ్యూచర్లో కూడా చేయను అలాగా. సో ఇది వైడర్ సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ కోసం తీసింది, మా టార్గెట్ ఆడియన్స్ ఖచ్చితంగా రీచ్ అవుతుంది. బయట నుంచి కలెక్షన్స్ కానీ అవన్నీ కానీ సినిమాకి బ్రహ్మాండంగా వస్తున్నాయి. ఎలక్షన్ వేడితో పాటు
ఈ రివ్యూస్ అరాచకాలు అత్యాచారం కూడా తప్పించుకుని మా కృష్ణమ్మ వాళ్ళ అత్యాచారం తప్పించుకుని జనాల్లోకి వెళ్ళింది. పెద్ద పదాలు ఎందుకులేండి, వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్పారు అంతే. అదేనండి అభిప్రాయం చెప్పడం తప్పలేదు, కానీ అత్యాచారం చేస్తూ ఉంటారు. అంటే ఇది సినిమాలో చూడటానికి, సినిమా హాల్కి వెళ్ళి చూడటానికి మేము రికమెండ్ చేయట్లేదు, ఓటీటీలో చూస్తాం అని కూడా చెప్తూ ఉంటారు కొంతమంది. వాళ్ళ గురించి చెప్తున్నాను, అందరి గురించి చెప్పలేము, అందరినీ ఒకే కాటి కట్టలేము ఎక్కడా కూడా. అలా కొంతమంది, చాలా నెగ్లిజిబుల్ నెంబరు. సో వాళ్ళందరినీ కూడా కొంతమందిని తప్పించుకుని జనాల్లోకి వెళ్ళి సినిమా నిలబడుతుందని ఖచ్చితంగా నమ్ముతున్నాం. ఈ 2 రోజుల కలెక్షన్స్ కూడా మాకు అలాగే ఉన్నాయి. ఖచ్చితంగా రేపు నుంచి పెరుగుతుంది. నిన్నటి మీద వాళ్ళు పెరిగాయి, మళ్ళీ రేపు కూడా పెరుగుతుంది. సో ప్రొడ్యూసర్స్ ఏమంటున్నారండి? అది అందరూ హ్యాపీ అండి. యాక్చువల్గా సినిమా తీసే పర్పసే ప్రొడ్యూసర్కి నచ్చిన తర్వాత, అక్కడ ఉన్న టీం అందరికి నచ్చిన తర్వాత, ఇది జనానికి నచ్చుద్దని నమ్మి బలంగా దాన్ని మేము జనాలకి సర్వ్ చేస్తాము. ఆ సర్వ్ చేసే సెక్టర్ మొత్తంకి నచ్చితే ఆ సినిమా సక్సెస్గా పరిగణించాలి కదా. ఆ వేలోనే మేమందరం కూడా హ్యాపీగానే ఉన్నాం ప్రస్తుతానికి. ఓకే. సో అర్చన, సత్యదేవ్ యాక్ట్ చేయడం ఎలా అనిపించింది? ఫస్ట్ మూవీనే బెస్ట్ యాక్టర్తో చేశారు. హీఈస్ అ ఫెనామినల్ యాక్టర్. అసలు నేను ఆయన్ని కలిసినప్పుడు ఫస్ట్ చెప్పడమే అది, ఐ హ్యావ్ అడ్మైర్డ్ యువర్ వర్క్ అండి, అండ్ మీతో రావడం చాలా ఐ ఫీల్ హ్యాపీ అనేసి. ఎస్, ఇట్ వాజ్. అండ్ సత్యదేవ్ గారు ఈజ్ అ వెరీ కంఫర్టబుల్ యాక్టర్ అండి. సో ఆ బ్యారియర్ కానివ్వండి లేదా భయం ఏం అనిపించలేదు. హీ వాజ్ వెరీ కంఫర్టబుల్ ఆన్ స్క్రీన్కి ఆఫ్ స్క్రీన్కి. ఈజ్ లైక్ చాలా డిఫరెన్స్ అనమాట. ఆఫ్ స్క్రీన్ హీస్ వెరీ జోవియల్, వెరీ హ్యాపీ, యూనో ఆడించుకుంటూ పాడించుకుంటూ అలా అనమాట. వెన్ ఇట్ కమ్స్ టు సీన్స్ ఈస్ వెరీ ఇంటెన్స్ యాక్టర్. చాలా ఎంత కావాలో అంత ఇస్తారు ఆయన. చాలా నేర్చుకోవచ్చు వర్కింగ్ విత్ సచ్ యాక్టర్స్. నేర్చుకున్నారు ఎక్స్ప్రెషన్స్ అండి. అంటే మైన్యూట్ చేంజెస్ మేక్స్ అ బిగ్ ఇంపాక్ట్ ఆన్ స్క్రీన్. అది చాలా నేర్చుకోవచ్చు. అమ్మాయిలకి ఇంకెక్కువ అవసరం ఎక్స్ప్రెషన్స్. అబ్బాయి జస్ట్ బాడీ లాంగ్వేజ్ తో సరిపోతుంది. అండ్ ఎస్పెషల్లీ సినిమాలో చెప్పినట్టు నాకు ఓన్లీ ఎక్స్ప్రెషన్స్ తోనే పని. సో ఆ ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, ఆయన ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ కి నా రియాక్షన్స్ చాలా మ్యాటర్ అవుతాయి కాబట్టి, సో నాకు ఒక టాస్క్ ఇచ్చారు మా డైరెక్టర్. అండ్ హోప్ఫుల్లీ ఐ పుల్డ్ ఇట్ ఆఫ్ వెల్. డెఫినెట్గా సత్య నుంచి చాలా మంది చాలా నేర్చుకునే యాక్టరే, ఖచ్చితంగా నేర్చుకుంటారు కూడా అందులో. ఈరోజుతో మనం మాట్లాడుతున్నాం కృష్ణ గారు. సో ఇప్పటి వరకు సినిమా చూసిన వాళ్ళు మౌత్ పబ్లిసిటీ చేస్తారో లేదో తెలియదు, బట్ నచ్చితే ఖచ్చితంగా చేస్తారు, అది మనం ఎవరమో ఆపలేము. సో చూడని వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అది మౌత్ తక్కువ వినాలండి అంతే. మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా చూస్తారు కదా, చూసిన వాళ్ళు మాటని వాళ్ళండి. ఇప్పుడు దాకా యూట్యూబ్లో మా కంటెంట్ అంతా ఉంది, దాంట్లో ఉన్న హానెస్టీ ఏమైనా కనిపిస్తే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. అలాగే అండ్ ఈ మధ్య కాలంలో మీకు మరి మాట చెప్తే నచ్చుతుందో లేదో తెలీదు, పెద్ద సినిమాలు అయితేనే మనం థియేటర్కి వెళ్దాము, కొంచెం చిన్న సినిమాలు అయితే హ్యాపీగా ఒక 1 month 2 months ఆగితే వచ్చేస్తాయి ఓటీటీలో, అప్పుడు చూద్దాంలే అనుకునే వాళ్ళు కూడా అనుకుంటున్నారు. అలాగే వాళ్ళకి ఏం చెప్తారు? అదేండి, వాళ్ళు ఇది థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉన్న సినిమా అండి. ఖచ్చితంగా బిగ్ స్క్రీన్ మీద ఆ సత్య నట విశ్వరూపాన్ని ఇందులో క్లియర్గా చూడగలుగుతారు. అండ్ 360 స్పెక్ట్రంలో సత్య పెర్ఫార్మెన్స్ ప్రధాన ఆకర్షణగా సినిమాకు ఉంటుంది. అలాగే ఇందులో వచ్చే యాక్షన్ సన్నివేశాలు కానీ, కొన్ని కంట తడిపించే సన్నివేశాలు కానీ, కొన్ని పగలబడిన సన్నివేశాలు కానీ థియేటర్లో నలుగురితో చూస్తే వచ్చి కలిగే ఆనందాన్ని కలిగించే సినిమా ఇది. ఖచ్చితంగా అందరూ కూడా థియేటర్కి వెళ్ళి చూస్తారు. నచ్చిన వాళ్ళు కానీ, ఆ కంటెంట్ నచ్చిన వాళ్ళు కానీ అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి. ప్రామిసింగ్గా మా యూనిట్ తరఫున సినిమా డైరెక్టర్గా చెప్తుంది ఏంటంటే, అష్యూరెన్స్ ఏంటంటే, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్ చేయించి మట్టుకు పంపిస్తాం బయటికి. సో కొరటాల శివ గారు ప్రెజెంట్స్ మూవీ, అవును. సో ఆయన నుంచి మీకు ఎలాంటి కాంప్లిమెంట్స్ వచ్చాయి? ఆయన ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది మూవీ? ఆయన ఫస్ట్ కథ అన్నప్పుడే చాలా పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చాడు. ఎందుకంటే ఆయన సినిమాకు ఒక బాధ్యత ఉండాలని నమ్మే అతి కొద్దిమంది దర్శకులు ఆయన ఒకడు. ఆయన కథ వినగానే కథలో ఒక హానెస్టీ ఉంది, అలాగే ఈ పాత్రలో ఒక ఇన్నోసెన్సీ ఉంది, ఎన్నుకున్న బ్యాక్డ్రాప్లో కరెక్ట్గా ఎక్స్ప్లోర్ చేసి రాసావు. దీన్ని ఇలాగే స్క్రీన్ మీద తీసుకొచ్చే దాంట్లో నా నుంచి లాజిస్టిక్ హెల్ప్ కావాలన్నా కానీ చేస్తాను అని ఆయన వాలంటరీగా సినిమాకి పెన్ పట్టుకోను అని చెప్పాడు. ఎందుకంటే నేను చేసుకుంటే మళ్ళీ ఏమన్నా తేడా ఏమన్నా పడుద్దేమోనని ఆ రైటింగ్లో ఉన్న ఒక బ్యూటీని అడ్మైర్ చేసి ఆయన ఈ సినిమాని ఓకే చేశారు. అదే ఆయన చివరిగా అవుట్పుట్ చూసినప్పుడు కూడా అదే హ్యాపీనెస్ తోటి చాలా హ్యాపీ, బాగా వచ్చింది అని చెప్పి ముందుండి మా అందరికీ ఈ సినిమాని
జనాల్లోకి ఈ రోజున మొదటి రోజు ₹1 కోటి గ్రాస్ వసూలు చేసే స్థాయికి తీసుకెళ్లారు. సో ఆయన ఖచ్చితంగా ఆయన చాలా విధాలుగా మాకు సో మీ ఫస్ట్ మూవీ ఇది, మీరు ఇంతకు ముందు వేరే దగ్గర కూడా చేసి ఉంటారు. సో మీరు మీ ఓన్ మూవీ, మీకు వచ్చిన కాంప్లిమెంట్స్ ఏంటి? మీరు ఇంతకుముందు చేసిన వాళ్ళ నుంచి కావచ్చు, సినిమా చూసిన రోజే మొదటి రోజు నుంచే నాకు ఫోన్స్లో చాలా మంది కాల్ చేసి డైరెక్షన్ ఎక్స్ట్రాడినరీగా ఉంది, చాలా బాగా చేశారు ట్రీట్మెంట్ అంతా. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో ఆ పోలీస్ స్టేషన్లో సన్నివేశాలు కానీ క్లైమాక్స్ వరకు నడిపించిన విధానం కానీ చాలా న్యాచురల్గాను, అలాగే అట్ ది సేమ్ టైం ఎమోషనల్గాను మంచి యాక్షన్ సన్నివేశాలతో నడిపించామని చెప్పి చాలామంది కాంప్లిమెంట్స్ ఇచ్చారండి. అలాగే ఫస్ట్ హాఫ్లో కూడా ఆ క్యారెక్టర్స్కి కావాల్సిన బిల్డప్, వాళ్ళ సెటప్ కానీ ఆ క్యారెక్టర్ల జీవితాలలో వాళ్ళు సహజంగా పడే సంఘర్షణలు కానీ కూడా చాలా న్యాచురల్గా డ్రైవ్ చేసుకెళ్ళారు. సో చాలా అదంతా బాగా నచ్చిందని చెప్పి చాలామంది చాలా మంచి మంచి పదాలు వాడతా కూడా ఎక్స్ప్రెసివ్గా కూడా చెప్పారు. అన్నీ ఆనందాన్ని ఇచ్చాయి మొదటి సినిమా ఖచ్చితంగా ఏ దర్శకుడికైనా. నాకు అలాగే అవన్నీ ఆ కాంప్లిమెంట్స్ అన్నీ ఆనందాన్ని ఇచ్చాయి. ఓకే, సో ఇప్పుడు అందరి మొదటి సినిమా ఆయనకి, మీకు కొందరికి సత్యదేవ్ వాళ్ళకి కాకపోయినా కూడా, సో మీరు ఎంత రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యారు? ఇట్ వాజ్ డెఫినెట్లీ ఎ రెస్పాన్సిబుల్ థింగ్ అండి, బికాజ్ మమ్మల్ని నమ్మి ఇంత మంచి పాత్ర ఇచ్చినప్పుడు ఒక జస్టిస్ చేయాలన్న ఒక తప్పనైతే ఉండింది. అండ్ ఆయనకే తెలిసి ఎంతవరకు జస్టిఫై చేశారు, ఎవరు బాధ్యతలు కరెక్ట్గా నెరవేర్చారు ఈ సినిమాలో. అంటే అపార్ట్ ఫ్రమ్ సత్య గారు అందరం న్యూ కమర్స్ అండి. అందులో సత్య కొన్ని మెలకులు వాళ్ళకి చెప్పడం, సత్య ఏంటంటే తనతో పాటు యాక్ట్ చేసేవాళ్ళు నేను అన్ని ఎక్స్ప్రెషన్స్ చెప్పగలను కానీ చేసి చూపించలేం కదా దర్శకులుగా, తను వాళ్ళకి చేసి చూపించి చెప్పేవాడు. అలా చాలా మందికి కూడా తను ఈ సినిమాలో పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవడానికి హెల్ప్ చేశాడు. అండ్ అది చాలా హంబుల్గా చెప్పేవాడు అతను. నేను ఒక సీనియర్ నన్ను అథారిటికల్గా కాకుండా చాలా ఫ్రెండ్లీగా ఒక జోవియల్ అట్మాస్ఫియర్లో అందరూ ఫ్రీడమ్ తీసుకుంటూ చక్కగా చేసుకెళ్ళిపోయారండి. అందువల్లే ఈ సినిమాలో మీ అందరూ రేపు సినిమాలో పెర్ఫార్మెన్స్ చూసినా ఇప్పుడు చూసిన వాళ్ళు కూడా చెప్తుంది చాలా పెద్ద కాంప్లిమెంట్స్ వస్తున్నాయి దానికి. దాని అంతటి కారణంలో టీంతో పాటు సత్య కానీ, సత్య సీనియర్ వీళ్ళందరి మీద కొంచెం ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వెర్సైలిటీ ఉన్న ఆర్టిస్ట్ కాబట్టి తను కూడా చాలా హెల్ప్ అయ్యాడు ఆ విషయంలో వాళ్ళందరూ. సో అర్చన, సినిమాలోకి రాకముందు ఒక ప్రేక్షకులుగా సినిమా వ్యూ వేరు. సో మీరు సినిమా చేసేసారు, హీరోయిన్గా చేసేసారు, మొత్తం టీంతో ట్రావెల్ చేశారు, సినిమా ఏంటి, ఎలా ఉంటుంది, డైరెక్షన్ ఏంటి, అన్ని ఎక్స్పీరియన్స్ చేశారు. యాక్టింగ్ అంటే ఏంటి అంటే ఏం చెప్తారు? ఎవరైనా చేసేయచ్చా? దానికంటూ ఏమైనా నేర్చుకొని రావాల్సి ఉంటుందా? ఆ క్యారెక్టర్ని ఓన్ చేసుకుంటే అయిపోయిందండి, అంతే. సో దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. యాక్టింగ్ నేర్చుకోవడమో ఏది కాదు, క్యారెక్టర్ ఏదైతే ఉందో అది మనము ఊహించుకుంటే అయిపోయింది. ఇఫ్ యూ గెట్ దాట్ యూ విల్ గెట్ ఇట్. As simple as that. అంటే ఇప్పుడు ఒక నా క్యారెక్టర్ ఫస్ట్ పద్మ ఎలా బిహేవ్ చేస్తుంది, ఎక్కడి నుంచి వచ్చింది, ఏంటి అని ఒక చిన్న అది యూనో బ్యాక్ ఆఫ్ యువర్ మైండ్ అది రన్ అవుతూ ఉంటే ఆబ్వియస్గా అది వచ్చేస్తుంది. మన ఒరిజినాలిటీకి మనం డివోర్స్ ఇచ్చేసి యూ హ్యావ్ టు బీ దట్ క్యారెక్టర్, అంతే. సో యూ హ్యావ్ టు డివోర్స్ యువర్ ఒరిజినాలిటీ అండ్ బీ ద క్యారెక్టర్. సో దట్స్ వాట్ నా ఒరిజినల్ క్యారెక్టర్కి ఈ క్యారెక్టర్కి చెప్పినట్టు కొంచెం డిఫరెన్స్ ఉంది, బికాజ్ ఐఎమ్ అ టాకటివ్ గర్ల్, ఇందులో ఓన్లీ ఎక్స్ప్రెషన్స్. సో ఆ డిఫరెన్స్ తెలియాలంటే మన ఒరిజినాలిటీని పక్కన పెట్టేసి యూ కెన్ గెట్ ఇన్ టు ద క్యారెక్టర్. అండ్ మెయిన్ ఏంటంటే క్యారెక్టర్ ఎంటైర్ యూనో ద హోల్సమ్ తెలుసుకోంటే బెటర్. లైక్ ఆ అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చింది, ఏంటి, ఎలా ఏంటి అని తెలుసుకుంటే ఆటోమేటిక్గా పర్ఫామ్ చేసేయచ్చు. అండ్ మా డైరెక్టర్ చాలా ఈజీ చేశారు నా క్యారెక్టర్ని. సో ఈ అమ్మాయి ఇలానే ఉంటుంది, ఇలానే చేస్తుంది అన్నప్పుడు బ్యాక్ ఆఫ్ మై మైండ్ రన్ అవుతూ ఉంది, ఓకే పద్మ ఇలానే బిహేవ్ చేస్తుంది, పద్మ ఇలానే చేస్తుంది. అండ్ బ్యాక్ ఆఫ్ మై మైండ్ రన్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా స్క్రీన్ మీద కూడా అది నీట్గా కనిపించేస్తుంది. సో ఎక్కువ కుస్తీలు పడి దాని గురించి ప్రాక్టీసులు చేసుకొని ఏం అవసరం లేదు. ఇఫ్ యూ జస్ట్ నో ద క్యారెక్టర్, ట్రై బీయింగ్ దట్ క్యారెక్టర్, అంతే. సో క్యూట్, బాగా చెప్పారు. సో ఇంకేమేమి క్యారెక్టర్స్ ఉన్నాయి మీకు, ఇంకేమి మూవీస్ చేస్తున్నానండి? ఐ హ్యావ్ 3-4 lineups. సో గుడ్ టు హియర్. థ్యాంక్ యూ. సో నా నెక్స్ట్ ఫిల్మ్ నవీన్ చంద్ర గారితో అండ్ రాహుల్ విజయ్తో చేస్తున్నాను. సో another few projects which will be revealed super soon. So అయితే మీరు టీవీలోకి ఇంకా వరుసగా వస్తారన్నమాట. Hopefully, yes.
థ్యాంక్ యూ సో మచ్ అండి. కృష్ణమ్మ మూవీ గురించి ఇంత ఇన్-డెప్త్ గా తెలుసుకున్నాను, నాతో పాటు అండ్ మా టీవీ నేను ప్రేక్షకులు కూడా తెలుసుకున్నారు. సో మంచిగా రన్ అవుతుంది, ఇంకా మంచిగా రన్ అవ్వాలి, చిన్న సినిమా కూడా మంచిగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇంకా మీరు ఇంకా చాలా మూవీస్ చేయాలి ఇద్దరు కూడా. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. బాయ్ అండి. బాయ్. ఇది వాటి వారధి కార్యక్రమం. రేపటి వారధిలో మరొక అతిథితో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.